పోహా సుజీ రవ్వతో ఇడ్లీలాగానండి ఇవి బాగుంటాయి. పిల్లలకి ఇంత బాగా నచ్చుతాయి. ఒక కప్పు సుజీ రవ్వ తీసుకున్నాను, ఒక కప్పు అటుకులు తీసుకున్నాను. అటుకులు బాగా కడిగేసేసి ఇట్లా ఉంచేసేయండి. సుజీ రవ్వలోనేమో ఒక కప్పు పెరుగు వేసుకుని ఇలా మెత్తగా చేసుకుంటే తర్వాత సరిపడిన నీళ్ళు పోసుకోవడం, ఉప్పు, నెక్స్ట్ క్యారెట్, క్యాప్సికమ్, స్వీట్ కార్న్, బఠానీ అన్నీ వేసి ఉంచుకోవాలి. ఎన్ని కావాలంటే వెజిటబుల్స్ అన్నీ వేసుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. కొంచెం ఈనో వేసుకోండి, అప్పుడు ఏంటంటే బాగా గుల్లగా లావుగా ఉబ్బినట్టుగా వస్తాయి అన్నమాట. ఒక చిటికెడు వేసుకుంటే చాలు. ఈనో ఇలా పలుచగా మనం ఇడ్లీ పిండికి వేసుకుంటాము, అట్లాగా అంత పలుచగా చేసుకోకుండా ఇదేంటంటే గారె టైప్లో చేస్తాం అన్నమాట మేము. అందుకని కొంచెం గట్టిగానే ఉండాలి, పలుచగా అవ్వకుండా నీళ్ళు కొంచెం కొంచెం పోసుకుంటూ చూసుకోండి. నీళ్ళు ఎక్కువైపోతే కనుక పలుచగా అయిపోయి బాగా మంచిగా రాదన్నమాట. కొంచెం పచ్చిమిరపకాయ వేసాను, క్యారెట్ తురుము కూడా వేసాను. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. స్వీట్ కార్న్ కూడా వేస్తున్నాను, కొంచెం బఠానీ కూడా ఉండాలి, బాగుంటుంది. ఇంకేమైనా బీన్స్ అలాంటివి ఏమైనా ఉంటే వేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కొంచెం కొత్తిమీర కూడా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ వేసేసి దీన్ని ఏంటంటే మన చేతిలోనే వేసుకుని మధ్యలో హోల్ పడేలాగా గారెలాగా చేసుకోవడం అన్నమాట. అలా చేసేసుకుని ఇడ్లీ స్టాండ్లో పెట్టేసేయడం అన్నమాట. పెట్టేస్తే కొంచెం ఉడకడానికి మాత్రం ఇడ్లీ అంత తొందరగా ఉడకదండి, టైం పడుతుంది. ఇడ్లీ అంత తొందరగా ఉడుకుతుంది అన్నమాట. కొంచెం 20 minutes అలా పడుతుంది. లోపల వెజిటబుల్స్ అన్నీ ఉడకాలి కదా, దానివల్ల అన్నమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, పిల్లలు అయితే చాలా ఇంట్రెస్టింగ్గా తింటారు. వాళ్ళకి వేసేటప్పుడు ఏంటంటే కొంచెం పచ్చిమిరపకాయలు వేయకుండా ఉంటే సరి, వాళ్ళ నోటి కిందకి వస్తే కారంగా ఉంటుంది కదా. ఇంత కారం లేని పచ్చిమిరపకాయలని పిల్లలు తినలేరు. ఇలా వేసుకుని చూడండి, ట్రై చేసి. బాగున్నాయండి, చాలా బాగున్నాయి. రుచికి సరిపడా సాల్ట్ అది వేసేసుకోండి. ఆయిలీ పదార్థం కాదు కాబట్టి బాగానే నచ్చుతుంది నాకు. ఇలా చూడండి ఎంత బాగా వస్తాయి, అవి మామూలుగా ఊరొచ్చేస్తాయి. తింటుంటే చాలా మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట, ఏమీ ఇబ్బంది పెట్టదు అన్నమాట. ఇదే కనుక మనం నూనె వేసి వేయించుకుంటే కనుక ఆయిల్ ఫుడ్ అయిపోయి అంత హెల్తీగా అనిపించదు. ఎందుకు చట్నీ మామూలుగా మనం చేసుకుంటాం